మన నిరీక్షణకు ఆధారముగు దేవునిగా మనకై ఉండిన మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయ కాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము కోల్పోయిన నిరీక్షణను పునరుద్ధరించుకొనుట. దీని ధ్యానార్థమై మనము యోహాను సువార్త 11వ అధ్యాయము 22వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. ఇప్పుడైనను నీవు దేవుని ఏమి అడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదుననెను అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచునిన ప్రియమైన వారలారా, మన జీవితములలో మనమందరమును మన నిరీక్షణ కోల్పోవు సమయము లేదా నిరీక్షణ సన్నగిల్లు సమయము తప్పక తటస్థించును. అయితే అటువంటి సమయములలో నీవు నిరీక్షణ నుండి తొలగిపోయేదవా లేదా నీ నిరీక్షణను పునరుద్ధరించుకొని ముందుకు సాగెదవా అనునదియే దేవుడు చూచెదరు. నీవు అనేకమైన విషయములలో ఒకప్పుడు ఎంతో సంతోషముగా అనిపించిన సందర్భములు, నీకు ఇష్టమైన వారిని నీవు జీవితములో కోల్పోయినప్పుడు, నీ కలలు చెదిరిపోయినప్పుడు, బహుశా నీకున్న నిరీక్షణ కోల్పోవు స్థితి యొక్క అంచులకు వచ్చి ఉండవచ్చును. బహుశా ఆ నిరీక్షణ లాజరు యొక్క జీవితము వలె చనిపోయి పాతిపెట్టబడి ఉండవచ్చును కూడా. ఇక్కడ మనము మూలవాక్యమును గమనించినట్లయితే, మార్తా ప్రభువైన యేసు తన సహోదరుని కాపాడుటకు సరైన సమయమునకు రాలేదని కృంగిపోయి ఉన్న స్థితిలో కనబడుచున్నది. ప్రభువైన యేసు ఆ సమయములో ఆమె ప్రక్కన ఉండినట్లయితే అక్కడ ఉన్న పరిస్థితి వేరుగా ఉండేదేమో అని ఆమె నమ్మి ఉండెను. నమ్ముట మాత్రమే కాదు కాని విశ్వసించెను కూడా. ఆమె నిరీక్షణను బట్టి, ఆ విధముగా జరగకపోవుటను బట్టి ఆమె నిరుత్సాహముతో నిండుకొనిన దానిగా కనబడుచున్నది. ప్రియమైన వారలారా, మనమును ఎన్నోసార్లు ఈ విధముగా జరగకపోయి ఉంటే బాగుండేది కదా అనియో, లేదా ఇలా జరిగి ఉంటే బాగుండేది కదా అనియో, అప్పుడు ఆ ప్రమాదము సంభవించకపోయి ఉండేది అని ఆ విషయమును బట్టి ఎంతో నిరుత్సాహముతో నిండుకొని ఉండేదము. మార్తాకు ఎదురైన సందర్భము మనకు ఎన్నో సార్లు ఎదురవును. మన జీవితములలో మనము అనుకుని సంఘటనలు, సందర్భములు మనము అనుకొనని రీతిలో జరగనిచో మన హృదయములో బాధతో బహుగా నొచ్చుకొనిదము. మన చేతిలోని అవకాశములు, అది ఉద్యోగమును గూర్చి కావచ్చును, వివాహమును గూర్చి కావచ్చును, లేదా ఇంకేమైనా మనము వేసుకొనిన ప్రణాళిక చొప్పున జరగనిచో సమస్తమును కోల్పోయిన రీతిగా దుఃఖించుదుము. కొన్ని సందర్భములలో మన ఆశయాలకు ఒక పెద్ద బండను వేసినట్లుగా మన జీవితము ఒక చోట ఆగిపోవును కూడా. అవునా? మనకు జరిగిన వాటిని బట్టి నిరుత్సాహములోనికి, అసహనములోనికి ఏదో పోగొట్టుకొనినట్లు జీవించుచుందుము. కాని ప్రియమైన వారలారా, మనకు అసాధ్యమైనదిగా కనపడుచున్నది కాబట్టి అది జరగదు అని తలంచరాదు. మార్తా యొక్క నిరాశ, నిస్పృహలో కూడా ఏదో ఎక్కడో ఒక చిన్న నిరీక్షణ ఆమెకు కలదు. మన మూలవాక్యమును గమనించినట్లయితే ఆ చిన్న నిరీక్షణనే ఆమె యేసుతో వ్యక్తపరచుచున్నది. తన సహోదరుడైన లాజరు చనిపోయినప్పటికీ యేసుకున్న దైవిక శక్తి మీదను, సర్వాధికారము మీదను ఆమెకున్న విశ్వాసముతో కూడిన నిరీక్షణ పూర్తిగా కోల్పోయి ఉండలేదు. ఈ సందర్భములలో నా జీవితములో దేవుడు నన్ను నడిపిన విధానమును గూర్చి సాక్ష్యమివ్వవలనని ఆశపడుచున్నాను. నా భర్త బ్రతికియున్నప్పుడు నాకు చర్చి, ఆఫీసు, పిల్లలు, ఇల్లు తప్ప వేరే సంగతులు ఏమీ తెలిసేవి కావు. ఎంతగా అంటే ఇంట్లోనికి అవసరమైనవి తెచ్చుకొనుటకు కాని, షాపులకి వెళ్లడము కాని, అలా బయటకు వెళ్లి చేసే పనులు నాకు అస్సలు తెలిసేవి కావు. తండ్రి లేని నాకు దేవుడే ఒక ఆత్మీయ బిడ్డను భర్తగా ఇచ్చినప్పటికీ, దేవునికి దగ్గరగా జీవించుచున్నప్పటికీ నా భర్త ఉన్నారు కదా, ఆయనే చూసుకుంటారులే అని ఒక ధైర్యం ఉండేది. నన్ను, నా బిడ్డలను ఆత్మీయముగా కూడా అంతే ప్రేమతో నా భర్త నడిపించి ఉన్నారు. అయితే ఒక్క దినములో నా భర్త అనుకోని మరణము ద్వారా నా జీవితము తల్లక్రిందులైనది. నా బిడ్డలకి సైతం ఏమీ తెలీదు. ఏంటి ప్రభువా, నా జీవితము ఇలా అయిపోయినది, మరణము తప్పించుట నీ వశమే కదా, మరి ఎందుకు ఇలా జరిగియున్నది అని రాత్రింబగలు ఏడ్చియున్నాను. నా చిన్నతనములోనే నా తండ్రిని తీసుకొని ఉన్నావు, ఇప్పుడు నా భర్తను తీసుకొని ఉన్నావు, నా జీవితములో నేను చనిపోయి ఉంటే బాగుండు అని తలంచిన సందర్భములు నా భర్త మరణానంతరము అనేకములు. సుమారుగా 1 సంవత్సరము పాటు సంఘమునకు సరిగా వెళ్ళలేదు. 2.5 సంవత్సరములు నేను డిప్రెషన్ లోనే ఉండియున్నాను. దేవుడు మాట్లాడుచున్నప్పటికీ ఆయన స్వరము వినలేని స్థితి. ఆ సమయములో అయిన వాళ్ళు అందరూ విడిచిపెట్టినప్పటికీ దేవుడు
ఇప్పుడు మాత్రము పరిశుద్ధుల ద్వారా చిన్నవారైనప్పటికీ నా బిడ్డల ద్వారానే దేవుడు నన్ను బలపరచటం ఆదరించటం మొదలుపెట్టి ఉన్నారు. ఒకానొక సందర్భములో నేను దేవునిని ఎంతో వేదనతో అడిగియున్నాను, ప్రభువా ఎందుకు ఇలా నా జీవితంలో జరిగి ఉన్నది అని. అప్పుడు దేవుడు నాతో చెప్పిన మాట, నా భర్త ఉన్నారుగా, అన్నీ ఆయనే చూసుకుంటారు అని అనుకొనిచున్నావు గదా, ఇప్పుడు నేను మాత్రమే నీకు తండ్రిగా భర్తగా నడిపించుచున్నాను అని బయలుపరిచి ఉన్నారు. ఆ దినము మొదలు నేటి వరకు ఎలా ఉన్నావమ్మా అని ఎవరైనాను అడిగినప్పటికీ దేవుని కృపలో భద్రపరచబడి ఉన్నాము అని చెప్పుచుంటిని. ఇప్పుడు దేవుడే నన్ను నా బిడ్డలను నడిపించుచున్నాడను సాక్ష్యము తప్ప నా జీవితములో మరొకటి లేనే లేదు. మార్తావలే నేనును ఒక చిన్న నిరీక్షణతోనే తిరిగి ప్రభువును నా భర్తగా చేసుకొని ముందుకు సాగుటకు ప్రభువే కృప దయచేసి ఉన్నారు. కొన్ని మన జీవితములో అనుకొనిని సంఘటనలు జరుగుటకు కారణం ఆయన మీద నిరీక్షణతో ఆయనను మాత్రమే ఆనుకొని జీవించుటకు మనకు నేర్పించుట కొరకై ఉన్నది. దానిని మనము మరచిపోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డ, తిరిగి మన మూలవాక్యమునకు వచ్చినట్లయితే లాజరు చనిపోయి 4 దినములు అయినప్పటికీ ప్రభువు ఆ సమాధి యొక్క రాతిని పొర్లించమని చెప్పి ఉన్నారు. కుళ్ళు పట్టిన శరీరమునకు ఆయన జీవమును ఇచ్చి ఉన్నారు. లాజరు యొక్క జీవితములో జరిగిన అద్భుతమును బట్టి మనము ఏమి నేర్చుకొనవలెను? మనము వెళ్ళుచున్న మార్గములో ఊహించని ఆటంకములు ఆ సమాధి రాయిచే మూయబడినట్లుగా అన్ని దారులు మూసుకొని పోయినను అటువంటి స్థితి నుండి కూడా సమాధి నుండి లాజరును బయటికి తెచ్చిన విధముగా నీ జీవితమును నీవు ఊహించని విధముగా తిరిగి చిగురింపజేసి గొప్ప అద్భుతములు చేయుటకు ప్రభువు సమర్థుడని గ్రహించవలెను. అక్కడ యేసు వెళ్లి లాజరును బయటకు తీసుకొని రాలేదు. కేవలము లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పెను. సమస్తమైన వాటి యందు తనకి సర్వాధికారము కలదని అక్కడ అన్యజనుల మధ్య సాక్షార్థముగా ఈ కార్యము చేయబడెను. ప్రియమైన దేవుని బిడ్డ, మనము అపోస్తులుడైన పౌలు రోమియులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనమును గమనించినట్లయితే, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అని చదువుచున్నాము. నీకు అటువంటి నిరీక్షణయే ఉండినట్లయితే ఆ దేవాది దేవుడు చనిపోయిన నీ ఆశలకు జీవము పోయుదురు. నీకున్న నిరీక్షణను బట్టియే అసంపూర్తిగా ఉన్న నీ జీవితములో అసంపూర్తిగా ఉన్న ఆయన వాగ్దానములను సంపూర్తి చేసి అనేకుల మధ్య ఒక గొప్ప సాక్షార్థముగా నిన్ను మార్చుదురు. ఒకవేళ నేడు నీ జీవితములో నీ విశ్వాసము చెప్పసఖ్యము కాని రీతిలో పరిశోధింపబడి పుటము వేయబడుచున్నదా? సర్వాధికారము గల యేసు చేతిలోనికి నీకున్న కొంచెము నిరీక్షణను పెట్టుము. నీవు ఎప్పుడైతే నీ నిరీక్షణను ఇక ముందుకు కొనసాగించలేనని తలంచి సమాధి చేసి ఉన్నావో, దేవుని స్వరము ద్వారా తిరిగి ఆ సమాధిని తెరవబడని ఆయన ఆజ్ఞతో అపజయము, వ్యాధి, బాధలు, కన్నీరు, అప్పులు అనే రాతిని తీసివేయబడని నిశ్చయముగా నీ నిరీక్షణను ఆ ప్రభువు సిగ్గుపరచరని జ్ఞాపకముంచుకొనుము. ఆ విధముగా మనము వెళ్ళు మార్గము ఏమై ఉండినప్పటికీ అనుదినము మన నిరీక్షణను పునరుద్ధరించుకొనుటకు ప్రభువే సహాయము చేయుదురుగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. లోకమునను జీవిడిచినను నా ప్రాణ స్నేహితులు ద్వేషించిన, లోకమునను జీవిడిచినను నా ప్రాణ స్నేహితులు ద్వేషించిన, యేసుని మాత్రమే నిత్యము చూచెదను. నన్ను మోసుకొని నడిపించి ఆదరించును, యేసుని మాత్రమే నిత్యము చూచెదను. నన్ను మోసుకొని నడిపించి ఆదరించును.
యేసు నన్నెన్నడు సిగ్గుపరచడు, ప్రభులో దాగుట సురక్షితం. యేసు నన్నెన్నడు సిగ్గుపరచడు, ప్రభులో దాగుట సురక్షితం. నింద అవమానం ఎన్నో వచ్చినా నా యేసుకై సహించెదను. నింద అవమానం ఎన్నో వచ్చినా నా యేసుకై సహించెదను. ప్రేమించే వారి వదలినను, నమ్మిన వారి నన్ను మోసగించిన. నేను ప్రేమించే వారి వదలినను, నమ్మిన వారి నన్ను మోసగించిన. యేసుని యందు నమ్మికయుంచెదను, ఆదరణకర్త బలపరిచి ఆదుకొనును. యేసుని యందు నమ్మికయుంచెదను, ఆదరణకర్త బలపరిచి ఆదుకొనును. యేసు నన్నెన్నడు సిగ్గుపరచడు, ప్రభులో దాగుట సురక్షితం. యేసు నన్నెన్నడు సిగ్గుపరచడు, ప్రభులో దాగుట సురక్షితం. నింద అవమానం ఎన్నో వచ్చినా నా యేసుకై సహించెదను. నింద అవమానం ఎన్నో వచ్చినా నా యేసుకై సహించెదను. కఠిన శోధనలెన్నో కృంగజేయగా, కరుణించేవారు నాకు లేరెవ్వరు. కఠిన శోధనలెన్నో కృంగజేయగా, కరుణించేవారు నాకు లేరెవ్వరు. యేసు నన్నెన్నడు ఒంటరిగా విడువడు, ఎల్లప్పుడూ ఆయనే తగిన సహాయకుడు. యేసు నన్నెన్నడు ఒంటరిగా విడువడు, ఎల్లప్పుడూ ఆయనే తగిన సహాయకుడు. యేసు నన్నెన్నడు సిగ్గుపరచడు, ప్రభులో దాగుట సురక్షితం. యేసు నన్నెన్నడు సిగ్గుపరచడు, ప్రభులో దాగుట సురక్షితం. నింద అవమానం ఎన్నో వచ్చినా నా యేసుకై సహించెదను. నింద అవమానం ఎన్నో వచ్చినా నా యేసుకై సహించెదను. విరోధులు నాపై చెలరేగిన, నలుదిక్కుల శత్రుదండెత్తిన. నా విరోధులు నాపై చెలరేగిన, నలుదిక్కుల శత్రుదండెత్తిన. యేసు నా పక్షము ఉన్నాడు, భయపడను. యెహోవా నిస్సిగా జయమిచ్చి నడిపించును. యేసు నా పక్షము ఉన్నాడు, భయపడను. యెహోవా నిస్సిగా జయమిచ్చి నడిపించును. యేసు నన్నెన్నడు సిగ్గుపరచడు, ప్రభులో దాగుట సురక్షితం. యేసు నన్నెన్నడు సిగ్గుపరచడు, ప్రభులో దాగుట సురక్షితం. నింద అవమానం ఎన్నో వచ్చినా
యేసుకై సహించెదను. నింద అవమానం ఎన్నో వచ్చినా నా యేసుకై సహించెదను. ప్రేమతో ప్రభు నన్ను రూపించును, పరిశుద్ధ మార్గంలో నడిపించును. ప్రేమతో ప్రభు నన్ను రూపించును, పరిశుద్ధ మార్గంలో నడిపించును. యేసు బోధించి ఆలోచనలు ఇచ్చును, మహిమా శక్తితోనే తన వలె నన్ను మార్చును. యేసు బోధించి ఆలోచనలు ఇచ్చును, మహిమా శక్తితోనే తన వలె నన్ను మార్చును. యేసు నన్నెన్నడూ సిగ్గుపరచడు, ప్రభులో దాగుట సురక్షితం. యేసు నన్నెన్నడూ సిగ్గుపరచడు, ప్రభులో దాగుట సురక్షితం. నింద అవమానం ఎన్నో వచ్చినా నా యేసుకై సహించెదను. నింద అవమానం ఎన్నో వచ్చినా నా యేసుకై సహించెదను.